దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో 1 యోహాను 4వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. ఆయనే మొదట మనలను ప్రేమించెను కనుక మనము ప్రేమించుచున్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన అంటండి మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక మనము ప్రేమించుచున్నామంటండి. ఆయన ప్రేమ మనకి లేకపోతే కనుక మనము ఎవరిని కూడా ప్రేమించలేము. ఎందుకంటే సమస్తము కూడా ఆయన ద్వారానే మనకి అనుగ్రహించబడి ఉంది. ఏదైనా సరే మనము చేసే ప్రతి పని కూడా ఆయన ముందుగానే చేసి ఉన్నాడు. మనము ప్రేమించడం ఏంటి, మనం సహించడం, ఓర్పు అన్నిటినీ కూడా ఆయన ఈ భూమి మీద సహించారు. ఆయన మనల్ని పుట్టింపక మునిపే మన పట్ల ఆయన ఎంతో గొప్ప ప్రేమ కలిగి మనల్ని సృష్టించుకున్నారండి. అలాగే ఆయన్ని ప్రేమించేవారిగా మనం ఉన్నప్పుడు ఎలాగుంటామంటే, కింద వచనంలో చూస్తే, ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. చూసారండి, నేను దేవుణ్ణి చాలా ప్రేమిస్తున్నానని ఎదుటి వారిని ద్వేషించినప్పుడు, అలాగే మన సహోదరుణ్ణి కూడా మనము ద్వేషించినప్పుడు అది నిజమైన ప్రేమ కాదండి. మనము నిజముగా కానీ దేవుణ్ణి ప్రేమిస్తే కనుక అందరినీ కూడా ప్రేమించే మనస్సు మనకు ఉంటుంది. మనలోని ఎటువంటి కల్మషము, ఎటువంటి స్వార్థము, ఎటువంటి అసూయ అనేది మనలో ఉండదనేసి దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మనం ఆయన నిజంగా ప్రేమిస్తే గనక అందరినీ కూడా ప్రేమించేవారిగా ఉంటామండి. దేవుణ్ణి ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలను. మనం దేవుణ్ణి ప్రేమించేవారిగా ఉన్నప్పుడు మన ఇరుగు పొరుగు వారిని, మన సహోదరిని అందరినీ కూడా ప్రేమించేవారిగా ఉంటాము. అలాగేనంటండి, ప్రేమలోనంటండి పరిపూర్ణమైన ప్రేమ ఉంటుందంట. పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయం ఉండదంటండి. మనం నిజంగా ప్రేమిస్తే కనుక ఎవరికైనా సరే ఏదైనా చేయడానికి మనం భయపడకుండా వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటాము. మనం భయపడకుండానే దేవుని మనం ప్రేమిస్తే కనుక నిజముగా మనము ఎదురుగా వెళ్ళి సువార్త చెప్పే ధైర్యము కలిగి మనం ఉంటాము. భయము దండనతో కూడినది. భయపడివాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడిన వాడు కాడు. భయపడేవాడంటండి ప్రేమ అనేది పరిపూర్ణంగా వారి హృదయంలో నివసించలేదన్నమాట అండి. అది పరిపూర్ణంగా కనుక మనం ఆయన ప్రేమించేవారుగా ఉంటే కనుక దేన్ని కూడా మనము లక్ష్య పెట్టము, దేనికి కూడా మనము భయపడము. మనకి అధైర్యం అనేది ఉండదు. మనకి అన్నిటినీ కూడా దేవాది దేవుడు అనుగ్రహించే దేవుడు. మనకి ఏది కావాలన్నా సరే, ధైర్యం కావాలన్నా, సహనం కావాలన్నా, మనము వారి పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలన్నా, ఏదైనా సరే ఇహలోక సంబంధమైన స్వభావాలు, చెడు స్వభావాల నుంచి మనము దూరంగా పారిపోవాలన్న ప్రతిదాన్ని కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఎప్పుడు అనుగ్రహిస్తాడంటే, మనము ఆయన యందు పరిపూర్ణమైన ప్రేమ కలిగి ఉన్నప్పుడు, ఆయన యందు మనమందరం విశ్వాసం కలిగి ఉన్నప్పుడు మనకి ఆయన కృప అనుగ్రహించి ఆయన ప్రేమతో మనల్ని నింపుతాడు. అలాగే తీర్పు దినమందు అంటండి మనకు ధైర్యము కలిగినట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. తీర్పు దినాన్ని కూడా మనము ధైర్యం కలిగి ఆయన తీర్పు దినాల్లో ఉండాలంటే కనుక మనము సంపూర్ణమైన ప్రేమను కలిగి ఉండాలి. ఇహలోక సంబంధమైన ప్రేమ కాదు కానీ దైవ ప్రేమ, దేవుని ప్రేమ కలిగి మనం ఉండాలన్నమాట అండి. అటువారిగా మనం ఉన్నప్పుడు ఈ లోకముని జయించగలమంటండి. ఈ లోకంలోని జయించగలము. అలాగే మనము శాశ్వత రాజ్యము సంపాదించుకోవడానికి అర్హత కలిగి ఉంటామండి. అటువంటి కృప దేవాది దేవుడు మనకి ఎప్పుడు అనుగ్రహిస్తూనే ఉన్నాడండి. 16వ వచనంలో చూసుకుంటే కనుక, మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనము ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచియుండు వాడు దేవుని యందును నిలిచియున్నాడు. దేవుడు వాని యందు నిలిచియున్నాడు. దేవునికి మహిమ ఘనత. మనం ఎంత ధన్యులమండి. మనము అంటండి ఆయన యందు మనము నిలిచి ఉంటే గనక దేవుడు మన యందు కూడా నిలిచి ఉన్నాడంటండి. మనము ఆయనలో ఆయన గుణగణాలు మనము కలిగి ఉన్నప్పుడు ఆయన మనల్ని ఎప్పుడు కూడా నశించిపోవడానికి కానీ, త్రొట్టెల్లిపోవడానికి కానీ, మనము ఎప్పుడు కృంగిపోవడానికి కానీ దేవుడు అనుమతి ఇవ్వరండి. మనల్ని ఎప్పుడు కూడా
చెయ్యూతనిచ్చి పట్టుకుంటూ ఉంటారు. మనము పడిపోతున్నా కానీ ఏదో ఒక ఆధారం ఇచ్చి మనల్ని నిలబెడుతూ ఉంటాడండి. మనల్ని కాపాడుతూ ఉంటాడు. ఆయన శాశ్వత ప్రేమతో మనల్ని ఆదుకునేవాడిగా ఉన్నాడండి. ఎందుకంటే మనం ఆయనతో ఉన్నాము కదా, మరి ఆయన ప్రేమ కలిగి ఉన్నాము కదా, మరి ఆయన వదిలిపెడతాడా? వదిలిపెట్టడు కదండి. ఆయన ప్రేమ కూడా మనతోనే ఉంటుంది. ఎప్పుడు నిరంతరము కూడా ఆయన ప్రేమ మనతో ఉంటుందని దేవాది దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడండి. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనెనో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందు ఉన్నాడు. మనము యేసుక్రీస్తు ప్రభువారిని నిజమైన దేవుడు అనేసి మనం ఒప్పుకోవాలండి. ఒప్పుకోలేనప్పుడు మనలో ఎటువంటి ప్రేమ ఉండదు, అలాగే దేవుడు కూడా మనలో నిలిచి ఉండడని చెప్తున్నాడు. మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడిని నమ్ముతామో దేవుడు మనలో నిలిచి ఉంటాడండి. ఆయన ప్రేమ మనతో ఉంటుంది, మనలో నిలిచి ఉంటుంది. అలాగే ఇహలోక సంబంధమైన పాపాన్ని కూడా మనము విడిచిపెట్టుకుని మనము ఎంతో ధైర్యంతో ముందుకు కొనసాగడానికి, ఇహలోక సంబంధాలు ఎదుర్కొనే శక్తిని కూడా దేవుడు మనకి ఇస్తాడు. ఎప్పుడంటే ఆయన యందు మనం పరిపూర్ణంగా ప్రేమలో మనం నిలిచి ఉన్నప్పుడు, ఆయన ప్రేమను మనం కలిగి ఉన్నప్పుడు, ఇహలోక సంబంధమైన చెడు స్వభావాలన్నిటిని మనం విడిచిపెట్టుకున్నప్పుడు ఆయన ప్రేమ మనతో శాశ్వత కాలం ఉంటుంది అని వాగ్దానం చేస్తున్నాడు. ఈ వాగ్దానాన్ని దేవుడు మన పట్ల నెరవేర్చును గాక. ఆమేన్. వందనాలు. అందరికీ ప్రైజ్ ది లార్డ్.